నమస్తే అండి. 2, 3 రోజుల నుంచి వస్తున్న వార్తలు చూస్తున్నట్టయితే మనసు కలిచివేస్తుందండి. అంత బాధగా ఉందన్నట్టు. మనం ఎంతో పవిత్రంగా చూసుకునే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాలంటే చాలా నియమనిష్టలతో వెళ్తాం కదండి. ఆ వెళ్ళిన రోజు కూడా ఉపవాసాలని అంతవరకు అంటే కొంతమంది అయితే ముఖ్యంగా మా మామయ్య గారు వాళ్ళైతే ఇక్కడ బయలుదేరిన దగ్గర నుంచి దర్శనం అయినంత వరకు ఏమీ తినేవారు కాదండి. అంత పవిత్రంగా అంత ఉపవాసాలతో వెళ్ళేవారండి. సో అలా వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఇచ్చే ప్రసాదాలు తిని అంటే మరి ప్రసాదంలో చూడండి ఇప్పుడు ఏవేవో ఉన్నాయని అంటున్నారు కదా. ఆ మాట వింటుంటేనే ఎంత బాధగా అనిపిస్తుందండి. ముఖ్యంగా మనము ఈ టెంపుల్కి అంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళేది ఎప్పుడండి? శనివారాలు, సోమవారాలు, కార్తీక మాసంలో, శ్రావణ మాసంలో, మార్గశిర మాసం ఇలా ముఖ్యమైన రోజుల్లోని ముఖ్యమైన మాసాల్లోని వెళ్తూ ఉంటాం కదండి. అప్పుడు నాన్ వెజ్ తినేవాళ్ళన్నా సరే చాలా నిష్టగా ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ ఇలాంటివి కూడా తినకుండా మనం ఎంతో నిష్టగా ఆ మాసమంతా గడిపి అప్పుడు వెళ్తూ ఉంటాం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రసాదం అనేది ఇలాంటివి తీసుకున్నామా అనే బాధ అయితే నిన్నటి నుంచి కలిసి వేస్తుందండి. ఎక్కువ ఏం పాటించని నాకే ఇలా ఉందనంటే ఇంకా నియమనిష్టలతో పూజలు చేసేవాళ్ళు, నాన్ వెజ్ తినేవాళ్ళు, వాళ్ళ పరిస్థితి తలుచుకుంటేనే చాలా బాధగా ఉందండి. అయితే మనం ఈ కల్తీని ఎలాగ అరగట్టాలి ఏంటి అనేది అంటే మన చేతుల్లో అసలు ఏమీ లేదు కదండి. ఎందుకంటే మనం ప్రతిదీ చూసి అయితే కొనలేం. కానీ మనం మ్యాక్సిమం ఎంత వీలైతే అంత మన ఇంట్లోనే తయారు చేసుకోవడానికే చూద్దామండి. ఎందుకంటే ఇంతకు ముందు మీద మనకి చాలా ఫెసిలిటీస్ వచ్చేసాయి. మనం ఏదన్నా సరే ఒక్కరోజు పని మనది కాదు అని అనుకుంటే, సాటర్డే సండే టైంలో మనది కాదని అనుకుంటే నెలకి సరిపడే అన్నీ కూడా మనం చక్కగా తయారు చేసుకోవచ్చండి. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం పొడి, పసుపు వీటన్నిటిలో కూడా కల్తీ ఎలా జరుగుతుందో అంటే చెప్పలేకపోతున్నామండి. చాలా ఘోరంగా ఉంటుందన్నట్టు కల్తీ. అంటే నేను ప్రత్యక్షంగా 1, 2 చూశాను కాబట్టి నేను చెప్తున్నానండి. అప్పటి నుంచి నేను వీడియోస్లో కూడా మెన్షన్ చేశాను కదా, కల్తీ అనేది చాలా ఉంటుందండి. అందుకే నేను అన్నీ కూడా నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను అనేసి. వర్కింగ్ ఉమెన్ అయినా సరే ఎవరన్నా అంటే నేను అడ్వైజ్ ఇస్తున్నానని మాత్రం అనుకోకండి. సాటర్డే సండే మనకి ఖాళీ వచ్చినప్పుడు ఒక సాటర్డే ఆఫ్టర్నూన్ పెట్టుకుంటే హాఫ్ డే మనకు ఉంటే సరిపోతుందండి. ఈ ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ తయారు చేసుకోవడానికి. తర్వాత మరి నూనె పరిస్థితి అంటే నూనె కూడా మనకి ఏది కావాలంటే అది మన కళ్ళ ఎదురుగా తీసిస్తున్నారండి. అది మిషన్ త్రూ కూడా అవుతుంది, లేదా నార్మల్గా గానుగలు అలా ఉంటాయి కదండి, అలా కూడా మనకి చేసిస్తున్నారండి. ఇప్పుడు ఎక్కడికక్కడ మనకి ఈ ఫెసిలిటీస్ అయితే వచ్చేసాయి. ఈవెన్ ఆన్లైన్లో కూడా మీకు ఆన్లైన్లో నమ్మకాలు లేకపోవడం అంటే డైరెక్ట్గా చాలామంది ఇప్పుడు ఈ హౌస్ వైఫ్సే ఈ బిజినెస్లు స్టార్ట్ చేశారండి. ఇంట్లోనే అన్ని ప్యూర్ ప్రొడక్ట్స్ వేసి ఇవ్వడానికి. సో మీకు ఎవరైనా తెలుసున్నా వాళ్ళ దగ్గర కూడా మనం తీసుకోవచ్చు కదా. సో ఎలాగో ఒకలాగా మనము ఈ కల్తీ అనేది తగ్గించుకుంటే మనకి ఈ ఎఫెక్ట్ కాదండి. ఇప్పుడు చూస్తున్నారు కదా ఎన్ని రకాల డిసీజెస్ వస్తున్నాయో అందరికీ తెలుసండి ఈ విషయం. కానీ మనం ఎవ్వరం కూడా పెద్దగా పట్టించుకోము. ఎంతసేపు కూడా మనకి ఏముందులే కొంచెం తింటే ఏమైపోతుంది అన్నట్టే అనుకుంటాం. కానీ ఆ చిన్న విషయమే మనకి చాలా పెద్ద కారణం అయిపోతుందండి ఒక్కొక్క రోజుకి. లేదంటే ఎప్పుడు నేను క్యాన్సర్స్ ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు ఎందుకు వస్తున్నాయండి? ఈ ప్రాబ్లం అనేది మనతోనే పోదు కదండి. ఇది మన నెక్స్ట్ జనరేషన్కి, ఆ నెక్స్ట్ జనరేషన్కి కూడా అలాగా క్యారీ అవుతూ ఉంటుంది. ఇంకా ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి. అందుకనే మనము ఏదో పెద్ద ఉద్యమంలా చేసేన అవసరం లేదండి. ఎవరింట్లో వాళ్ళు స్టార్ట్ చేసుకుంటే ఏదన్నా అంటారు కదండి, ఒక నీటి బొట్టు అంటే నీటి చుక్క కలిస్తేనే మహాసముద్రం అవుతుందని. సో అలాగా ఎవరింట్లో వాళ్ళు మన కోసం మనమండి, మనం ఇంకొకరి కోసం చేయని అవసరం లేదు. మన కోసం మనం కేర్ తీసుకున్నట్టయితే అది ఆటోమేటిక్గా మన ఇంట్లో వాళ్ళందరూ బాగుంటారండి. నెక్స్ట్ జనరేషన్ కూడా బాగుంటుంది. ఇదేదో వీడియోల కోసం ఇలా చెప్పేది కాదండి, నేను పాటిస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. అందరూ అంటారు మీరేంటి ఇన్ని వెరైటీలు చేస్తారు అనేసి. ఇదేనండి కారణం. నాకు బయట వంట అస్సలు అంటే నేను చెప్పాను కదండి, 1, 2 సంఘటనలు చూసిన తర్వాత బయట ఫుడ్ తినడానికి నేను చాలా వరకు మ్యాక్సిమం నేను అవాయిడ్ చేస్తానండి. సో అన్నీ కూడా ఇంట్లో నేను ప్రాసెస్లు తెలుసుకొని వచ్చి ఇంట్లో నేను ట్రై చేస్తూ ఉంటాను. అవే మీకు ఈ వీడియోస్ రూపంలో ఇస్తూ ఉన్నానండి. సో ఇవే కాదండి, మన ఫ్యూచర్లో వచ్చే వీడియోస్ కూడా అన్నీ కూడా హెల్తీగా అట్లా ట్రై చేయడానికే చేస్తాను. వ్యూస్ తక్కువ వచ్చినా పర్వాలేదండి, బట్ నా తరపు నుంచి నేను ఏదో ఒకటి మంచి అనేది చెప్పాలనే నా ఉద్దేశం అండి. ఇదే ఈరోజు వీడియో అండి. అంత మనసు అయితే రావట్లేదు చేయడానికి. సో అందుకే రెసిపీ చేస్తూ చెప్పేస్తాను అన్నట్టు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.